ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి 11వ మాసములో 20 దినాలు మన లెక్కల జట్న దాచి భద్రపరిచి 21వ దినం వేకున ఆయన పాద సముఖములో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి చక్కటి అవకాశం మనకి ఇచ్చినందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షంలో చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. వినని వారిని వారు ఇట్లు వివసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారిట్లు విందురు. దేవుడు తన పరిశుద్ధ భాగాన్ని మన కొరకు దీవించునుగాక. తలలోంచుకొని ఊసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మహాగణుడ, మహోన్నతుడ, నీ కృపా ప్రేమను బట్టి, దయ కరుణ జాలను బట్టి వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది నివేడల కొరకు, ఆత్మీయ బలం కొరకు నడిపిస్తూ దీవిస్తున్నాం, బలపరుస్తున్నాం. మరింతగా దీవించి కృపలోధనకు వచ్చేయండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లల చదవని వాక్యం, వినని వాణిని ఇట్లు విశ్వసిస్తారు, ప్రకటించేవాడు లేకుండా ఎలా వింటారు. ఈ మాట చాలా సందర్భాలు వినే ఉంటాం. పరలోకానికి యేసుక్రీస్తు ప్రభు వారే మార్గమైతే, అంతేకాకుండా ఆయన లేకుండా రక్షణ అనేది లేకపోతే, ఆయనను గూర్చి వినకుండా చనిపోయిన వారి సంగతి ఏంటి? బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14:9 ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్య గ్రంథము 4:12 ఒక మాటలు చదవని తర్వాత, దేవుడు రక్షకుడైనాడు. అంతేకాకుండా ఆయన తన స్వభావాన్ని బట్టి ఎవ్వరు కూడా నశించిపోకుండా అందరూ రక్షించబడాలనేది ఆయన సంకల్పం. ఎవడైనా నశించిపోతూ ఉంటే దాన్ని చూచి ఇష్టపడే దేవుడు కాదు. అందుకొరకే మనుషులందరూ కూడా, లేక మానవులందరూ కూడా రక్షణ పొంది అనుభవ జ్ఞానం గలవారి ఉండాలని ఆయన ఎప్పటికప్పుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎంపిక చేయబడిన కొంతమంది కొరకే ఆయన తన రక్తాన్ని కార్చలేదు, కానీ సర్వలోకం యొక్క పాపం నిమిత్తమై ఆయన రక్తాన్ని తారపోశాడు. దేవుడు స్త్రీ పురుషులందరినీ కూడా సమానంగానే ప్రేమిస్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా పక్షపాతం చూపించే దేవుడు కాదు. ఒక భక్తుడు అన్నాడు, ఒక వ్యక్తి సువార్త వినకపోతే అది అతను తప్పు కాదటండి. మరి ఎవరిదండి అని అంటే, భక్తుడు అన్నాడు, అది సంఘం యొక్క వార్చమి అన్నాడు. చూడండి, అపోస్తుల కార్య గ్రంథంలో 10వ అధ్యాయంలో కొర్నేలి అనే భక్తుడు కనబడుతూ ఉంటాడు. ఆయన క్రైస్తవుడు కాకముందే అతడు ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయి. అంతేకాకుండా అతని ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. అపోస్తలుడైన పౌలు, పేతురు భక్తుడు యోధా మత ఆచరణను బట్టి అప్పుడప్పుడు పూర్వాభిప్రాయంతో ప్రవర్తించినా కూడా నిజముగా దేవుడు పక్షపాతి కాడని గ్రహిస్తున్నాను, ప్రతి జనాంగములోనూ ఆయనకు భయపడి నీతిగా జీవించువారని ఆయన అంగీకరిస్తాడని చెప్పి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు పేతురు. వీళ్ళని గమనించాలి. ఉదయకాల సమయంలో ఒక చక్కటి మాట ఏంటంటే, మానవుడు ఎంత వెలిగించబడతాడో అంత పరిధిలోనే తీర్పు తీర్చబడుతుంది. ఆ న్యాయాధిపతి ఎవరంటే నీతిగల దేవుడు. సువార్త ఎన్నడూ వినని వారికి వచ్చే తీర్పు, సువార్త తృణీకరించు వారికి వచ్చే తీర్పు లాంటిది కాదు. మనకు పరలోకంలో 3 ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. మనం అక్కడ ఉంటారు అనుకున్నవారు ఉండరు, మనం అక్కడ ఉండరు అని అనుకున్నవారు అక్కడ ఉండరు, అనుకోని వారు అక్కడ ఉంటారు. అతి పెద్ద ఆశ్చర్యం ఏంటంటే, మనం అక్కడ ఉంటాం నిజంగా విశ్వసిస్తే. అనుకున్నవారు ఉండరు, మనం అనుకున్న వారు ఉంటాం. మనమైతే నిజమైన విశ్వాసం కలిగి ఉంటే తప్పకుండా అక్కడ ఉంటాం. దేవుడు తనను తాను సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వంలో ప్రత్యక్షపరచబడినప్పటికీ కూడా
ఆయన తన కృపను అంతేకాకుండా మంచితనాన్ని ఇతర ఆ విధములకు కూడా ఉన్నాయి. ఒకటి ప్రకృతి, మరి ఒకటి ఏంటంటే మనిషి యొక్క లేక మానవుని యొక్క మనస్సాక్షి. సువార్త వినకుండా చనిపోయిన వారు ఆత్మల లోకములో దాన్ని వినడానికి అవకాశం పొందుతారు అని కొందరు సూచిస్తూ ఉంటారు వాక్యాధాలను బట్టి. అలాంటి అర్థం చెప్పే వారికి ఒక గమనిక ఏంటంటే, వాక్యం చాలా సూటిగా చెప్తుంది, మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ లేఖనము ఇది సాధారణ బోధకు విరుద్ధం. ఏదో ఒక లేఖన భాగాన్ని తీసుకొని ఒక సిద్ధాంత నిర్ధారించడం అనేది సరైన పని కాదు. ఉదయకాల సమయంలో స్వార్థ వినక ముందే తనువు చాలిస్తే, వాక్యం చెప్తుంది వినని వాణిని చూడండి, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినకపోతే ఎలా కలుగుతుంది అనేది ఇక ప్రశ్న. గమనించాలి, పతనమైన స్వభావముతో చెడిపోయినటువంటి పరిమితితో కూడిన ఒక మన మనస్సులకు స్వార్థీకరణ అనేది చేయబడిన వ్యక్తుల అంతమును గురించి ఆలోచించడం అనేది అంతుపట్టిన అంశం. సువార్త వినకుండా చనిపోయిన వారి సంఖ్య సువార్త విని చనిపోయిన వారి కంటే అధికముగా ఉంది. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దాని గురించి చాలా క్లియర్గా చెప్పింది స్పష్టంగా. దాని గురించి వాదోపవాదాలు చేయడానికి బదులుగా ఇంకా సువార్త అందని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సువార్త ఎందుకు మన ప్రయత్నాలు త్వరపడి. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని బట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో ఇంకెక్కడైతే సువార్త అందకుండా ఉందో, వినని వారి గురించి ఎవరు విశ్వసిస్తలేదో అలాంటి ప్రదేశాల్లో విశ్వాసం అనేది పెంపొందింపచేయలాగా సువార్త అందరు వినేలాగా ప్రకటించడానికి మన ప్రయత్నాలు ముందు కొనసాగిద్దాం. దేవుడి మాట మన కొరకు దీవించును కాక. ఉంచి కన్ను మూసుకునండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, మరొక నూతన ఉదయకాల సమయంలో నీ కృప నుంచి నిజమే నాయన, వినని వారిని గురించి ఎలా విశ్వసిస్తారు? వాళ్ళు వినడం వలన విశ్వాసం కలుగుతుంది. నీ వాక్యం నిర్వహిస్తున్నప్పుడు ఆయన చెప్పేవాడు లేకపోతే వినని వారు ఎలా విశ్వసిస్తారు? ఈరోజు మేము ఒకవేళ సువార్త అందించి పనిలో వెనకబడుపుతున్నామేమో ఆయన, అదిగో ప్రకటించలేనప్పుడు వాళ్ళు వినలేని అవకాశం ఉంది. కనుక ఇంకా సువార్త అందని ప్రదేశాలు, ప్రాంతాలు, పట్టణాలు ఏవైతే ఉన్నాయో, పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో వాటి అన్నిటినీ మేము ఆయన సరి చేసుకోవడానికి అక్కడ సువార్త ప్రకటించే ప్రయత్నం చేయడం కృప చూపించండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక బిడ్డలు మేల్కొల్పుతుంది. మరింతగా బలపరచండి, దీవించండి, మీరు ఘనత పొందండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.